వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ ని చూద్దాం. హుకుంపేట మండలంలోని మధ్యవలస గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా గ్రామంలోని వీధుల కొలాయిల్లో తాగునీరు రాక సమీపంలోని కొండ ఒడ్డున వచ్చే ఊట నీటితో తమ అవసరాలను వినియోగించుకుంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి మధ్యవలస గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని తెలియజేశారు. హుకుంపేట మండలంలోని గత్తుం పంచాయతీ పరిధి బొడ్డుపుట్ట గ్రామానికి వెళ్లే రహదారికి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న అకాల వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు బురదమయమై వాహనాలు పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు తెలిపారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించి గిరిజనుల కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సముద్ర తీరం క్రైస్తవులతో పోటెత్తింది. గుడ్ ఫ్రైడే అనంతరం పేరుపాలెంలోని చర్చి వద్దకు అధిక సంఖ్యలో క్రైస్తవ మాలదారులు సముద్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ శ్రీవేద ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర స్నానం ఆచరించే భక్తులు జాగ్రత్తలు పాటించాలన్నారు. కొరసపాడు మండలం రావినూతల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. ఆరోగ్యం ఉప కేంద్రానికి ప్రహారీ గోడ లేకపోవడంతో మందుబాబుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ఉప కేంద్రంలో ఉన్న బెంచ్లపై కూర్చొని అక్కడే మందు తాగి సీసాలను పడేస్తున్నారు. ప్రాంగణం చుట్టూ మందు సీసాలే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రాథమిక కేంద్రానికి వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సోంపేట మండలం బావురా బీచ్ ఫెస్టివల్స్ ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆయన చేరుకున్న ముందుగా స్టాల్స్ ను ప్రారంభించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డిపిఓ భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. కాగా బీచ్ ను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. సోంపేట మండలం బారువా సముద్ర తీరం పర్యాటకులతో కిటకిటలాడింది. బీచ్ ఫెస్టివల్ ఆరంభ వేడుకలు సందడిగా కొనసాగాయి. సముద్రపు తాబేలు శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళ్లడాన్ని పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. పోలీసు అధికారులు భద్రత కోసం పహారా నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ హత్య కేసును హైకోర్టు జడ్జీల పర్యవేక్షణలో సిబిఐ సీనియర్ అధికారులతో విచారణ జరిపించాలని క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. గుంటూరులో ఆనందపేటలోని క్రైస్తవ సమాధుల తోట వద్ద ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజాసుందం రాంబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రవీణ్ హత్య కేసు విచారణకు సంబంధించి గతంలో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదని ఆయన తెలిపారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని అన్నారు. గిద్దలూరు మండలం బురుజపల్లె అరటి రైతులు తీవ్ర కష్టాలు పాలయ్యారు. కొద్ది రోజులుగా బలమైన ఈదురుగాలులు అకాల వర్షాలతో అరటి చెట్లు నేల కొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ప్రభుత్వం మాత్రం కేవలం 35,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామనడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం మరింత పెంచాలని రైతులు కోరుతున్నారు. ఐనవిల్లి మండలం ఐనవిల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్ర వ్యాప్త ప్రసిద్ధి పుణ్యక్షేత్రం విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి విశాఖపట్నంకి చెందిన దొమ్మేటి శేష సత్య గిరిజవాణి ఆమె కుటుంబ సభ్యులు 1,00,000 రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని వారికి బహుకరించారు. కాకినాడ కార్పొరేషన్ అధికారులపై కాకినాడ సెట్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ కార్పొరేషన్లో పలు డివిజన్లో ఆయన పర్యటించి శానిటేషన్ పరిశీలించారు. దోమల నియంత్రణకు కనీసం కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్లో పరిసరాలు పరిశుభ్రంగా లేవని అధికారులకు సూచించారు. ప్రజలకు మేలుగానే సేవలు అందించాలని పేర్కొన్నారు.